కాసేపటి క్రితమే విజయవాడ జనసేన పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు పవన్ కళ్యాణ్. కాసేపట్లో బీఎస్పీకి అభ్యర్థుల జాబితా ఎవరైతే కేటాయించారో, ఏ స్థానాలను కేటాయించారో, ఎన్ని సీట్లు కేటాయించారో దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ని కాసేపట్లో పవన్ కళ్యాణ్ విడుదల చేయనున్నారు. ఇవాళ మిగిలిన లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఇక కాసేపట్లో బీఎస్పీకి సంబంధించి అసెంబ్లీ సీట్లను ప్రకటించనున్నారు పవన్ కళ్యాణ్. దీని గురించి మరింత సమాచారం విజయవాడ జనసేన పార్టీ ఆఫీసు నుంచి మా ప్రతినిధి నేతాజీ లైవ్లో అందిస్తారు. నేతాజీ, చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే బీఎస్పీకి పొత్తులో భాగంగా చేసిన సీట్ల సర్దుబాటు ఏదైతే ఉందో ఆ సీట్లకు సంబంధించి ప్రకటన చేయబోతున్నారు. ఇప్పటికే 3 పార్లమెంట్ స్థానాలను ఆయన బీఎస్పీకి కేటాయించారు. అలానే 21 అసెంబ్లీ స్థానాలను బీఎస్పీకి ఇవ్వడం జరిగింది. ఈ పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 కూడా నిన్ననే ప్రకటించారు. చిత్తూరు, బాపట్ల, అలానే తిరుపతి, ఈ 3 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఇకపై ఎవరైతే బీఎస్పీ అభ్యర్థులు ఉంటారో వారు మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. ఇక ఏదైతే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో ఆ స్థానాల విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఆ 21 అసెంబ్లీ స్థానాలను మాత్రమే కేటాయించారు. అవి ఏ స్థానాలు అన్న దాని మీద అయితే ప్రస్తుతం ఆయన కసరత్తు కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే అధికారికంగా ఆ 21 శాసనసభలకు సంబంధించిన స్థానాలను ఆయన వెల్లడించబోతున్నారు. ఇక ఈ పొత్తులు, ఈ సీట్ల సర్దుబాటు అంతా కూడా పూర్తి అయిపోయింది కాబట్టి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అలానే 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 175లో పొత్తులో భాగంగా మొత్తం బీఎస్పీ, సిపిఐ, సిపిఎంలకు 35 శాసనసభ స్థానాలు, అలానే 7 లోక్సభ స్థానాలను జనసేన పార్టీ కేటాయించింది. ఇక జనసేన పార్టీ మాత్రమే పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి 140 అసెంబ్లీ స్థానాల్లోనూ, అలానే 18 లోక్సభ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఏదైతే కుదిరిందో అక్కడ ఆ అభ్యర్థులను కూడా గెలిపించుకోవాలంటే వారి పార్టీకి సంబంధించిన సింబల్ ఏదైతే ఉంటుందో ఆ సింబల్ మీదే ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో జనసేన అధినేత నుంచి జన సైనికులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాల్సి ఉంటుంది. జన సైనికులంతా కూడా డైరెక్ట్ 1-to-1 రిలేషన్నే కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్కి మాకు మాత్రమే సంబంధం ఉంటుంది అంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ పొత్తుల్లో భాగంగా సీట్లు కేటాయింపు జరిగింది కాబట్టి అక్కడ సిపిఐ, సిపిఎం, బీఎస్పీ అభ్యర్థులు ఉంటే వారి పార్టీల గుర్తు మీద ఓట్లు వేయాల్సి ఉంటుంది. జన సైనికులు ఇప్పటివరకు గాజు గ్లాస్ గుర్తునే అనుకుంటున్నారు కాబట్టి ఆ నియోజకవర్గాల్లో ఈ పొత్తు కూటమి ఏదైతే ఉందో ఆ అభ్యర్థులకు ఓటు వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈరోజు మిగిలిన స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఒకేసారి పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారన్నట్టుగా తెలుస్తుంది. అది కూడా ఇవాళ రాత్రి 12 గంటలు దాటిన తర్వాతే ప్రకటన వెలువడే ఛాన్స్ అయితే ఉంది. ఆ దిశగా కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటి వరకు మొదటి లిస్టులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4 పార్లమెంటు స్థానాలను, అలానే 32 శాసనసభ స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించారు. ఆ తర్వాత సెకండ్ లిస్టులో కూడా 4 పార్లమెంటు, 32 అసెంబ్లీ స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించారు. ఈ రెండింటికి మధ్యలో ఇటు ఏలూరుకు సంబంధించిన లోక్సభ స్థానానికి పెంటపాటి పుల్లారావు పేరును ఆయన ప్రకటించారు. మొత్తంగా ఇప్పటి వరకు ప్రకటించిన స్థానాలు చూస్తే ఇక మిగిలిన స్థానాలు ఏవైతే ఉన్నాయో శాసనసభకు సంబంధించి 76 స్థానాలు ఉన్నాయి. అలానే లోక్సభకు సంబంధించి 9 స్థానాలు ఉన్నాయి. వీటి ప్రకటన ఇవాళ రాత్రి కల్లా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది కాబట్టి వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటిస్తే ఆ అభ్యర్థులు నామినేషన్లు వేసుకుని ప్రచారంలో నిమగ్నం అవుతారు. ఇప్పటికే జనసేన పార్టీ చాలా ఆలస్యం చేసింది ప్రచారం విషయంలో అంటూ జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు కొంత అసంతృప్తితో ఉన్నమాట మాత్రం వాస్తవం. వారంతా కూడా అదే కోరుకుంటున్నారు. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి రావాలి, ప్రచారాన్ని నిర్వహించాలి. అప్పుడే పార్టీ మరింత బలాన్ని పుంజుకుంటుంది అంటూ కూడా వాళ్ళు ఆశిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ప్రకటించి రేపు కానీ ఎల్లుండి నుంచి కానీ ప్రచారంలో నిమగ్నమయ్యే అవకాశం అయితే ఉంది. తిరుపతి నుంచి ఆయన ప్రచారం ప్రారంభం కాబోతుంది అన్నట్టుగా మనకి అయితే తెలుస్తుంది. తిరుపతి, కుప్పం ఈ 2 చోట్ల ఈ నెల 20వ తారీఖున ఆయన బహిరంగ సభలను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత చిత్తూరులో రోడ్ షో ఉంటుంది. ఆ తర్వాత కడప, కర్నూలు, అటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఈ ఉభయ గోదావరి జిల్లాలు అన్నింటినీ ఆయన కవర్ చేస్తారు.
రోజుకి కనీసం 3 నుంచి 4 బహిరంగ సభలు, 2 నుంచి 3 వరకు రోడ్ షోలను జనసేనాని నిర్వహించబోతున్నారు. దానికి తగ్గ రూట్ మ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ రూట్ మ్యాప్పై కసరత్తు కూడా పూర్తయింది. ఆ షెడ్యూల్ కూడా ఇవాళ మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇవాళ రాకపోయినా రేపైనా కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ అయితే మనకి తెలుస్తుంది. ఇక బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఆ బీఎస్పీ అధినేత్రి మాయావతి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పర్యటించబోతున్నారు. వచ్చే నెల 3వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. 3వ తారీఖునే అమలాపురంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇది ఈ కూటమిలోని పార్టీలు ఏవైతే ఉన్నాయో జనసేన, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం ఈ పార్టీలు అన్నీ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎన్నికల సభ అది అమలాపురంలో ఉంటుంది. 4వ తారీఖున ఇటు తిరుపతిలో ఉంటుంది, అలానే హైదరాబాద్లో ఉంటుంది. ఈ 2 చోట్ల కూడా 4వ తారీఖున పెట్టారు. అంటే తెలంగాణలో కూడా బీఎస్పీతో పొత్తు ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మొత్తం 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ ఇప్పటి వరకు 2 స్థానాలను ప్రకటించారు. ఒకటి మల్కాజ్గిరికి మహేందర్ రెడ్డిని, అలానే సికింద్రాబాద్కి నిన్న నేమూరి శంకర్ గౌడ్ పేరును ప్రకటించారు. మిగిలిన 15 స్థానాలకు ప్రకటించాల్సి ఉంటుంది. అక్కడ కూడా బీఎస్పీ, సిపిఐ, సిపిఎంతో పొత్తు ఉంటుంది కాబట్టి వారి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారిని కూడా పరిశీలించే ఎన్ని స్థానాలు కేటాయించాలన్న దాని మీద ఒక నిర్ణయం తీసుకుని అక్కడ కూడా సీట్ల సర్దుబాటు అలానే పొత్తులు కూడా ఉంటాయి. మొత్తంగా చూస్తే ఎన్నికలు అన్నవి వచ్చే నెల 11వ తారీఖున జరుగుతున్నాయి కాబట్టి 9వ తారీఖు కల్లా ప్రచారాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది నిబంధనల ప్రకారం. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా అతి తక్కువ సమయం ఉంది కాబట్టి మొత్తం అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారంలో వెళ్తేనే బాగుంటుంది అన్నదే జన సైనికుల యొక్క అభిప్రాయం. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎలా వ్యవహరిస్తారు అన్నది మాత్రం. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.